భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు, రౌడీలను పెట్టి చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అవును. కొక్కిరాల ప్రేమ్ సాగర్ అని మీరు పర్టికులర్‌గా ఎట్లా చెప్పగలుగుతారు? మీతో ఏమన్నా ఇంటరాక్ట్ అయ్యిందా గతంలో? ఆయనే కొనుక్కున్నాడు కదా, ఆయననే కొనుక్కున్నాడు కదండి అవన్నీ. ఇప్పుడు మా దగ్గర అవన్నీ పేపర్స్ కూడా ఉన్నాయి, ఆయననే తీసుకున్నట్టు. 2001 నుంచి ఇప్పటి వరకు మేము కోర్టులు తిరుగుతానే ఉన్నాము. రీసెంట్గా ప్రజావానికి కూడా 4 సార్లు వెళ్ళొచ్చాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అసలు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు. అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు రౌడీలు ఉంటారా, వాళ్ళు వస్తారు, వాళ్ళు రాగానే 101 100కి పోలీస్ చేయగానే వాళ్ళు ఏమంటారంటే మీరు వెళ్ళండి, మీరు ఎంతసేపు మాకెళ్ళండి అని చెప్తారు, కానీ వాళ్ళు ఎక్కడ ఎందుకున్నారు మాత్రం ఎవరు అడగరు అసలు. ఇంకోటి మేము లేడీస్ ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కోర్టులు ఇవన్నీ తిరగాలంటే మాకు కూడా ఎట్లా ఉంటుందండి. అసలు లేడీస్ని వాడు వీడియో ఎందుకు తీయడము? మేము గట్టిగా మాట్లాడితే వాడు మీదికి వస్తాడు. మేము రెడీగా ఉన్నాం, వాడు ఏం చేస్తాడు అసలు, మమ్మల్ని ఏం చేయలేడు. ఒరిజినల్ పేపర్స్ మా దగ్గర ఉండి వాడు దౌర్జన్యం చేస్తున్నాడు. పేపర్లు చూపియండి, అవి చూపియండి. అసలు వాడికి చూపించాల్సిన అవసరం ఏముందండి? మేము మా ప్లాట్ల దగ్గరికి మేము వెళ్ళి మేము కట్టుకోవడానికి వాడికి పేపర్లు చూపించాలా? వాడికి ఏమైనా సిగ్గుందా అసలు? వాడు మనిషేనా?